సాధారణంగా ఈ మధ్య కాలంలో చాలామంది ఏంటంటే సోషల్ మీడియాకి అడిక్ట్ అయిపోయారు. సో ఇన్‌స్టాగ్రామ్‌లో చూసినా లేదా యూట్యూబ్ షార్ట్‌లో చూసినా, యూట్యూబ్‌లలో చూసినా కూడా సో ఒక్కటైతే వినబడుతోంది. సో ముందు ఇల్లు కొనుక్కోవాలా? లేపోతే రెంట్‌కు ఉండాలా? అనేది కొంచెం ఒక డిబేటబుల్ టాపిక్ అయిపోయింది. చాలామంది ఏం చెప్తున్నారంటే ఇల్లు కొనుక్కోకూడదు. మనకున్నటువంటి డబ్బులన్నీ కూడా తీసుకెళ్ళి ఫైనాన్షియల్ సాధనాల్లో పెట్టుకోవాలి. లేదా డిఫరెంట్ దాంట్లో ఇన్వెస్ట్ చేసుకోవాలి అని చెప్తున్నారు. కొంతమంది ఓపెన్ ల్యాండ్స్‌లో ఇన్వెస్ట్ చేసుకోవాలని చెప్తున్నారు. కొంతమంది కమర్షియల్ స్పేస్‌లలో ఇన్వెస్ట్ చేసుకోవాలని చెప్తున్నారు. సాధారణంగా ఒక వ్యక్తి అంటే ఎలాంటి ఇల్లు లేనటువంటి వ్యక్తి మన ఇండియన్ ట్రెడిషన్ ప్రకారం ఇల్లు కొనుక్కోవాలా? లేదా మన దగ్గర ఉన్నటువంటి కొంత మొత్తంలో మనం సేవ్ చేసుకున్నటువంటి కొంత మొత్తాన్ని ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేయాలా? లేదా బ్యాంక్‌లో డిపాజిట్ చేసి దాని నుంచి వచ్చేటువంటి ఇంట్రెస్ట్ తీసుకోవాలా? అనేది ఇప్పుడు ఉన్నటువంటి పెద్ద డిబేట్ అనుకోవచ్చు. సో దీనికి సంబంధించి క్లారిటీ ఇవ్వడానికి మనతో పాటు నూకల ఫణికృష్ణ గారు ఉన్నారు. సో సర్టిఫైడ్ రీసెర్చ్ అనలిస్ట్. సార్, మనం జనరల్గా ఈ మధ్యకాలంలో ఏంటంటే చాలామందికి ఫైనాన్షియల్ లిటరసీ అనేది కొంతమందికి తెలిసిపోయింది. కొంతమంది సోషల్ మీడియా ఫాలో అవుతున్నారు. సోషల్ మీడియాలో ఫాలో అయిపోయి ఇన్ఫ్లుయెన్సర్ వాళ్ళు చెప్పినట్టు మీరు ఇల్లు కొనుక్కోకండి, జస్ట్ మీరు మీ దగ్గర ఉన్న డబ్బుల్ని ఇక్కడ ఇన్వెస్ట్ చేయండి, అక్కడ ఇన్వెస్ట్ చేయండి అని చెప్తున్నారు. సో వాళ్ళు చెప్పే దాంట్లో కొంత మంచి ఉండొచ్చు, లేదా వాళ్ళ కొన్ని వ్యూస్ కోసమో దీనికోసమో చేస్తుంటారు. మనం ఏంటంటే ఒక క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నాం ఇవాళ. సో మనం ఏం చెప్పాలనుకుంటున్నాం సార్? ఒక వ్యక్తి, ఒక కామన్ వ్యక్తి తన దగ్గర ఉన్న దాంట్లో తనకు సరిపడా, తన అవసరాలకు సరిపడా ఉండగా కొంత మిగిల్చుకున్న తర్వాత ఖచ్చితంగా రోటీ కపడా ఔర్ మకాన్ అనేది మనకు నినాదం మన ఇండియన్ ట్రెడిషన్లో. సో రోటీ కపడాకు సరిపోగా సో మకాన్కి సంబంధించి ఆలోచిస్తాం. సో చాలామంది ఏంటి సార్, ఈ మధ్యకాలంలో మనం సోషల్ మీడియాలో చూస్తే మకాన్ వద్దు, మీరు మీ దగ్గర ఉన్న డబ్బుల్ని వేరే దగ్గర ఇన్వెస్ట్ చేయండి, దాని నుంచి డబ్బులు వస్తాయి మీకు అంటారు. సో ఉండడానికి ఇల్లు అనేది మన ఇంటికి ఎవరు వచ్చి అడిగినా మనం ఒక క్వశ్చన్ అడుగుతారు, ఎక్కడ చేస్తున్నారంటే సో అండ్ సో కంపెనీలో చేస్తున్నానని చెప్తారు. మీకు ఇల్లు ఉందా అని అడుగుతారు. సో ఇది మనకు రెగ్యులర్ క్వశ్చన్. మరి మనకు వేరే వాళ్ళు అడిగేటువంటి ఇల్లు ఉందా అనేటువంటి క్వశ్చన్ని మనం ముందుగా ఫుల్ఫిల్ చేసుకోవాలా? లేదా మన దగ్గర ఉన్నటువంటి డబ్బులను తీసుకెళ్ళి సంథింగ్ ఏదో ఒక ఫైనాన్షియల్ సాధనాల్లో, బ్యాంకులను లేకపోతే మ్యూచువల్ ఫండ్స్ను, రికరింగ్ డిపాజిట్లో ఇట్లా పెట్టుకోవడం మంచిదా? ఇల్లు కొనడం మంచిదా? డిపాజిట్లు చేసుకోవడం మంచిదా? నమస్తే రాజ్కుమార్ గారు, చాలా మంచి ప్రశ్న అండి. ప్రతి ఒక్కళ్ళ మదిలోనూ మొదట మెదిలేది ఇదే, నేను ఇల్లు కొనుక్కోవాలా, లేదు అంటే అద్దెకు ఉండాలా, అద్దెకు ఉండడం వల్ల మనకు ఉండే లాభాలేంటి, లేకపోతే ఇల్లు కొనుక్కోవడం వల్ల వచ్చే లాభాలేంటి, ఇది మనం తెలుసుకున్న వేళ చక్కగా మనం నిర్ణయాలు తీసుకోగలం. అంటే ఈ రోజుల్లో అందరూ అంటున్నట్టు ఇల్లు కొనుక్కోకుండా రెంట్ కొనడం వల్ల ఏదైతే కొనే డబ్బుల్ని మనం ఇన్వెస్ట్ చేయడం ద్వారా మనం ఈ 20 సంవత్సరాల్లోనో 30 సంవత్సరాల్లోనో మనం ఒక వెల్త్ క్రియేట్ చేసుకోవచ్చు అన్నది ఒక భావన. రెండోది ఏమిటంటే నేను ఇల్లు కొనుక్కున్నాను, ఆ ఇంట్లో నేను ఉంటున్నాను, నేను ఆనందంగా ఉంటున్నాను అన్నది ఇంకొక భావన. దీనికి కొంచెం మనం చూసినట్టయితే పాశ్చాత్య ధోరణి అంటే వెస్ట్రన్ ఐడియాలజీ ఒక రకంగా ఉంటుంది, మన ఇండియన్ ఐడియాలజీ ఒక రకంగా ఉంటుంది. పూర్తిగా మనం వెస్ట్రన్ ఐడియాలజీని తీసుకుని ఫాలో అవడం అనేది మన సమాజానికి ఎంతవరకు ఉపయోగపడుతుంది? ఎందుకంటే ఈ రోజు మీరు అన్నట్టు ఏంటంటే ఒక వ్యక్తి ఉద్యోగం చేస్తున్నాడు, ఒక మంచి ఉద్యోగం చేస్తున్నాడు, ఒక పెళ్ళయ్యింది, పిల్లలతో ఉంటున్నాడు. ఎవరైనా మన ఇంటికి వచ్చినప్పుడు మన స్నేహితులు అవ్వచ్చు, మన చుట్టాలు అవ్వచ్చు, వాళ్ళు అడిగే మొదటి ప్రశ్న ఎక్కడ ఉంటున్నావు, అద్దెంట్లోనా సొంత ఇంట్లోనా? అంటే సొసైటీ మనని గుర్తించేది మనం ఉండే స్థాయిని బట్టి. మనం సొంత ఇంట్లో ఉంటే మన యొక్క సొసైటీ ఇచ్చే వాల్యూ ఒక రకంగా ఉంటుంది, అద్దెంట్లో ఉండేటప్పుడు మనకి ఇచ్చే వాల్యూ ఒక రకంగా ఉంటుంది. మన దగ్గర బ్యాంకులో 10 కోట్లు డిపాజిట్ ఉందా, మ్యూచువల్ ఫండ్లో 50 లక్షలు ఉందా, షేర్స్లో ఒక 2 కోట్లు ఉందా, ఇవి ఎవ్వరికీ తెలియదు. అది కేవలం మీకు మాత్రమే తెలుస్తుంది. కానీ మీకు ఇల్లు ఉందా లేదా అన్నది మీ యొక్క బంధువుల్లోనూ మీ స్నేహితుల్లోనూ ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. దానివల్ల మీకు వాళ్ళు ఇచ్చే అది వాళ్ళ స్థాయిని తెలియపరుస్తూ ఉంటుంది. అది ఒక రకంగా మనకి మెంటల్ సాటిస్ఫాక్షన్ అన్నమాట. ప్రతి వ్యక్తికి నేను సొసైటీకి ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం కొంత ఉంటుంది. అది డైరెక్ట్గా చూపించలేము. నా బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉంది అని ప్రతి వాళ్ళకి మన అకౌంట్ స్టేట్మెంట్ తీసుకెళ్ళి చూపించలేము. కేవలం మన యొక్క ఉండే ప్రదేశంని వాళ్ళు చూసి, మనం చెప్పుకునేది కాదు, అది వాళ్ళు చూసి మనకి ఒక రకమైన గౌరవం అన్నది సొసైటీ ఇస్తూ ఉంటుంది. అందుకని సొసైటీ పరంగా చూసినప్పుడు మనకంటూ ఒక ఇల్లు ఉండడం అనేది చాలా అవసరం. ఇల్లు ఒకటి ఉండడం అవసరం, దానితో పాటుగా మిగతా అసెట్స్ కూడా అవసరమే. ఈ రోజుల్లో చాలామంది ఏం చేస్తూ ఉంటారు, ఇల్లు కొనడం ఒకటి అయిపోయింది, ఇద్దరూ ఇన్కమ్ ఉన్నది ఇంట్లోనూ,
సో రెండో ఇల్లు, మూడో ఇల్లు, నాలుగో ఇల్లు ఇలా కొనుక్కుంటూ వెళ్తూ ఉంటారు. అది ఎంతవరకు అవసరం అన్నది మనం అది ఆలోచించుకోవాలి. ముందు ఒకటి అవుతే మనకి ఉండడం చాలా అవసరం. ఎందుకు అంటే రెండు రకాలు ఇందులో. ఫైనాన్షియల్గా చూసినా కూడా ఈ రోజున మనం రెంట్కుంటే ఒక 15,000 రూపాయలు రెంట్ ఒక 2 బెడ్రూమ్కి మనం పే చేస్తూ ఉంటాం. దీనికి ఈఎంఐ బ్రేక్ ఇవన్ అంటాం మనం. అంటే ఏంటంటే ఈ రోజున కనుక మనం లోన్ పెట్టి అదే 2 బెడ్రూమ్ హౌస్ని కొనుక్కుంటే మనకి దాదాపుగా ఒక 60 లక్షలు అనుకుందాం. ఈ 60 లక్షల్లో మన దగ్గర ఒక 10 లక్షల రూపాయలు డౌన్ పేమెంట్ చేసి మిగతా 50 లక్షల రూపాయలు ఈఎంఐ తీసుకుంటాం. ఈ 50 లక్షల రూపాయలకి దాదాపుగా మనకి ఓ 35,000 రూపాయలు ఈఎంఐ అనుకుంటే మనం ఈ రోజున ఏదైతే రెంట్ పే చేస్తున్నామో ఈ 15,000 రూపాయలు 35,000 రూపాయలు రెంట్ అయ్యేందుకు ఎంత సమయం పడుతుంది అన్నది మనం ఆలోచించాలి. అంటే దాదాపుగా ఈ ఈఎంఐ బ్రేక్ వన్ అనేది ఒక 10 నుంచి 12 సంవత్సరాల్లో మనం ఇప్పుడు పే చేస్తున్న అదే ఇంటికి రెంటు దాదాపుగా 35,000 రూపాయలు అయ్యే అవకాశం ఉంది. అంటే ఆ తర్వాత మనం ఏదైతే రెంట్ పే చేస్తున్నామో అది మన యొక్క ఈఎంఐ కంటే ఎక్కువ అవుతుంది. అలాంటప్పుడు ఇప్పుడు మనం ఇల్లు కొనుక్కొని ఆ ఈఎంఐ డిఫరెన్స్ అమౌంట్ని మనం పే చేసిన మొదట్లో ఇబ్బందిగా అనిపించినా కూడా ఒక 12 సంవత్సరాలు అయ్యేటప్పటికి ఎప్పుడైతే రెంట్ పెరిగిపోతుంది మన ఈఎంఐ కింద, అలాంటి సమయంలో మనం మంచి నిర్ణయమే తీసుకున్నామని అనుకునే అవకాశం ఉంది. దాంతోపాటుగా మనకు వచ్చే ఈ మెంటల్ సాటిస్ఫాక్షన్ ఏదైతే ఇది నాది, నా సొంత ఇల్లు అన్నది కూడా చాలా అవసరం. ప్రతి వ్యక్తికి సొసైటీకి ఎంతో కొంత మనం ప్రూవ్ చేసుకోవాలి. అది డైరెక్ట్గా చెప్పాలా ఇండైరెక్ట్గా చెప్పాలంటే ఇండైరెక్ట్గానే మన అసెట్ మన యొక్క స్థాయిని చూపిస్తుంది. అందుకని మనం అప్పు చేసి ఇల్లు కొనుక్కోవడంలో తప్పులేదు. అందులోనూ బ్యాడ్ అసెట్స్, గుడ్ అసెట్స్ అని కూడా ఉంటాయి మనకి. అంటే ఏదైతే ఎప్రిసియేషన్ ఉంటుందో అది గుడ్ అసెట్. అంటే మనకి ఇల్లు ఫ్లాట్ అన్నది ఎప్రిసియేషన్ ఉంటుంది. ఈ రోజున 50 లక్షల రూపాయలు ఉన్న ఫ్లాటు మేబీ ఒక 10 సంవత్సరాల తర్వాత 80 లక్షల రూపాయలు అవ్వచ్చు. అంటే ఎప్రిసియేషన్ ఉన్నది. మనం ఎంత ఈఎంఐ కడుతున్నా కూడా మన ఈఎంఐ కంటే కూడా అసెట్ వాల్యూ పెరుగుతున్నది. ఇటువంటి గుడ్ అసెట్స్. అదే మనం ఒక కారు అవసరం ఉన్నా లేకపోయినా ఈ రోజున ఒక కారు కొనుక్కున్నాం అనుకోండి, దానికి ఒక 10 ఏళ్ళు అయ్యేప్పటికీ డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ అయ్యి 0 వాల్యూ అయిపోతుంది. సో అలాంటి వాటి కోసం మనం తాపత్రయం పడే కంటే ముందుగా ప్రతి వ్యక్తి వాళ్ళ యొక్క అవసరాలకి వాళ్ళ యొక్క పరిమితుల్లో ఒక ఇల్లు కొనుక్కోవడం అనేది చాలా మంచిదండి. అంటే మీరు చెప్తున్న దాంట్లో సార్ అంటే కొంతమంది ఏంటంటే ఇప్పుడు ఒక ఇల్లు కొనుక్కుంటారు, చాలా హ్యాపీగా ఉంటారు ఒక ఇన్కమ్ సోర్స్ ఉన్నప్పుడు. సో ఇప్పుడు వాళ్ళ ఇంట్లో రెండో ఇన్కమ్ సోర్స్, సపోజ్ వైఫ్ అండ్ హస్బెండ్ ఉంటే వైఫ్ హస్బెండ్ ఇద్దరు జాబ్ చేస్తున్నారు అనుకోండి, వాళ్ళు ఏం చేస్తారంటే నెక్స్ట్ అరే ఇంకొక ఇల్లు కొనుక్కోవచ్చు, మనకు పిల్లలు ఉన్నారు కాబట్టి భవిష్యత్తులో వాళ్ళకి ఇల్లు ఉపయోగపడుతుంది, మనం ఇక్కడ ఉండొచ్చు, మన పిల్లలు అక్కడ ఉంటారు అనేటువంటి ఆలోచనతో రెండో ఇల్లు కొనుక్కోవడం బెస్టా, రెండో ఇల్లు కొనుక్కోవడం బెస్ట్ అంటారా? లేదు అంటే దాన్ని ఓపెన్ ల్యాండ్స్ మీద ఇన్వెస్ట్ చేయడం బెస్టా, లేదంటే ఇంకేదైనా మ్యూచువల్ ఫైనాన్షియల్ సాధనాల్లో పెట్టడం బెస్టా? ఎందుకంటే ఈ మధ్యకాలంలో చూస్తున్నాం సార్, ఇప్పుడు మనం ఒక ల్యాండ్లో ఇన్వెస్ట్ చేస్తే అది అతి తక్కువ టైంలోనే చాలా విపరీతంగా పెరిగిపోతుంది. ఈవెన్ కొన్నిసార్లు బ్యాంక్ ఇంట్రెస్ట్ మ్యూచువల్ ఫండ్స్లోంచి వచ్చే రిటర్న్స్ కంటే కూడా ఎక్కువగా పెరిగిపోతుంది. బట్ ఒక భయం ఉంది ఏంటంటే ఆ ల్యాండ్ కొన్న తర్వాత అది కబ్జా గురవుతుంది అన్నటువంటి ఒక భయం ఉంది. సో ఆ భయాన్ని ఒకటి పక్కన పెడితే మనం రెండో ఇల్లు కొనుక్కోవడం బెస్టా, లేదా మనం ల్యాండ్ ఓపెన్ ల్యాండ్లో కానీ ఫైనాన్షియల్ సాధనాల్లో ఇన్వెస్ట్ చేయడం బెస్టా? ఇది ప్రతి ఒక్కళ్ళు ఈ రోజుల్లో చేస్తున్న పొరపాటు అనొచ్చో లేకపోతే వాళ్ళ యొక్క తెలివితేటలు అనుకోవచ్చో మనం చెప్పలేము. ఎందుకంటే ఒక ఇల్లు ప్రతి వ్యక్తికి అవసరం, కానీ రెండో ఇల్లులో మనం ఇన్వెస్ట్ చేసేటప్పుడు అది ఇన్వెస్ట్మెంట్ కోసం చేస్తున్నాం. ఇన్వెస్ట్మెంట్ కోసం ఎప్పుడైతే చేస్తున్నామో మనం అప్పుడు లోటుపాట్లు ఆలోచించాలి. ఒక ఇల్లు కోసం అయితే మనం లోటుపాట్లు ఏమి ఆలోచించకుండా ప్రతి వ్యక్తికి మనకు కావాలి కాబట్టి మనం కొనుక్కున్నాం. ఈ రెండో ఇల్లు కొనేటప్పుడు ఇది ఫైనాన్షియల్గా మనం అంటే ఈ రోజున ఇన్వెస్ట్ చేసేది ఒక 20 సంవత్సరాల తర్వాత ఎంత పెరుగుతుంది. దాదాపుగా ఇప్పుడు మనం 20 సంవత్సరాల క్రితం నుంచి ఈ రోజు వరకు చూసినట్టయితే ఒక అపార్ట్మెంట్ని కనుక తీసుకున్నట్టయితే ప్రతి 10 సంవత్సరాలకి దాదాపుగా రెట్టింపు అవుతున్నది. అంటే ఈ రోజున మనం ఒక 50 లక్షలు పెట్టి ఒక అపార్ట్మెంట్ కొన్నామంటే ఆ ఏరియాలో ఎస్ఎఫ్టీ 5,000 రూపాయలు ఉంటే ఒక 10 సంవత్సరాల్లో ఎస్ఎఫ్టీ 10,000 అవుతున్నది. ఓ 20 సంవత్సరాలు ఎప్పటికీ 20,000 రూపాయలు ఎస్ఎఫ్టీ అవ్వచ్చు ఆ రోజున కొత్త కన్స్ట్రక్షన్. కానీ డిప్రిసియేషన్ మనం క్యాలిక్యులేట్ చేసుకున్నట్టయితే దాదాపుగా ఒక 30 to 40% డిప్రిసియేషన్ అయిపోతుంది. ఆ రోజున మన 20,000 రూపాయలు ఎస్ఎఫ్టీ అక్కడ కొత్తది అవుతే ఈ పాత బిల్డింగ్ 20 సంవత్సరాలు ఓల్డ్ బిల్డింగ్ కనుక చూసినట్టయితే ఒక 12,000 కంటే ఎక్కువగా మనకి రాదు డిప్రిసియేషన్ తీసిన తర్వాత. అంటే మన ఎసెట్ పెరిగినది కేవలం 5,000 నుంచి 12,000 కొత్త దాంతో మనం కంపేర్ చేసుకోలేం. అది ఒక ఆస్పెక్ట్. రెండో ఆస్పెక్ట్ ఏంటంటే
మనకి ఏదో ఇన్కమ్ ట్యాక్స్ బెనిఫిట్ వస్తుందని ఒకటి, చాలామంది ఇద్దరు ఎంప్లాయీస్ ఉన్నప్పుడు ప్రతి ఒక 7-8 ఏళ్ళకి ఈ లోన్ తీర్చడం, ఇంకొక లోన్ పెట్టి మళ్ళీ ఇంకొక ఇల్లు తీసుకోవడం చేస్తూ ఉంటారు. ఎందుకు చేస్తున్నారని నేను చాలామందిని అడిగినప్పుడు వాళ్ళు చెప్పే సమాధానం ఒకటే, రేపు పొద్దున ఈ ఇల్లు మా పిల్లలకి ఉపయోగపడుతుంది. ఇది ఎంతవరకు కరెక్ట్ అన్నది మనం ఒకసారి ఆలోచించాలి. ఎందుకంటే మన తల్లిదండ్రులు కట్టిన ఇల్లు మనమే ఉండట్లేదు. ఉద్యోగరీత్యా మనం మన తల్లిదండ్రులు ఉన్న ప్రదేశం నుంచి వేరే ప్రదేశానికి వెళ్ళిపోయి అక్కడ ఉద్యోగం చేస్తూ ఉండడం వల్ల మనం ఇంకొక ఇల్లు కొనుక్కోవలసిన అవసరం లేదు. అదే ఊరిలో ఉన్నా కూడా ఆ ఇల్లు సరిపోవట్లేదనో, లేకపోతే కొత్త మన అభిరుచులకు తగ్గట్టుగా లేదనో ఇంకొక ఇల్లు కొనుక్కోవడం ఇటువంటివి చేస్తున్నాం. మరి అలాంటిది రేపు పొద్దున మీ పిల్లలు మీరు ఈ రోజు కొన్న ఈ 20 సంవత్సరాల పాత బిల్డింగ్లో వాళ్ళు ఉంటారని మీరు ఊహించగలుగుతున్నారా? అంటే 99% ఉండరు. వాళ్ళు రేపు పొద్దున ఎక్కడ ఉద్యోగం చేస్తారో తెలియదు. వాళ్ళు ఈ ఇంట్లో ఆ రోజున వాళ్ళకి అనుగుణంగా ఉంటుందో లేదో మనకి ఈ రోజున తెలియదు. ఎందుకంటే అభిరుచులు అన్నది ప్రతి వాళ్ళకి మారిపోతూ ఉంటాయి. 20 సంవత్సరాల పాత బిల్డింగ్లో మనం ఈరోజు ఉండడానికి ఇష్టపడింది రేపు ఉదయం మన పిల్లలు అటువంటి ఇల్లులో ఉంటారని మనం ఊహించగలమా? మరి అలాంటప్పుడు ఆ ఇల్లు కొన్న ఇన్వెస్ట్మెంట్ మనకి ఉపయోగపడుతుందా? ఆ రోజు నిజంగా అమ్ముకుందాం అంటే సరైన రేటు మార్కెట్లో వస్తుందా? మరి అలాంటప్పుడు ఏం చేయాలి? మీరు రెండో ఇల్లు కొనే బదులు ఆ ఈఎంఐ ఏదైతే 40,000 రూపాయలు కడుతున్నారో అదే ఈఎంఐ 40,000 రూపాయలు తీసుకెళ్ళి మీరు అంతకంటే బెటర్గా ఇన్వెస్ట్ చేయొచ్చు. ఎందుకంటే ఈఎంఐ మీరు పెట్టేది ఒక 20 సంవత్సరాల కోసం. ఈ 20 సంవత్సరాల పాటు మీరు ప్రతి నెల ఆ 40,000 కనుక ఇన్వెస్ట్ చేసినట్టయితే దాదాపుగా 20 సంవత్సరాల్లో మీకు అది 6 కోట్ల రూపాయలు అవుతుంది. అంటే ఈ రోజున ఎస్ఎఫ్టీ 5,000 ఉన్న చోట 20 ఏళ్ల తర్వాత ఎస్ఎఫ్టీ అక్కడ 20,000 అయ్యింది అనుకుందాం. మనం 20,000 ఇంటూ ఈ రోజున 1000 ఎస్ఎఫ్టీ మనం అంటే 50 లక్షలకి 5,000 చొప్పున కొంటే అది 20 ఏళ్ళకి దాదాపుగా 2 కోట్లు అవుతాయి. ఈ ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్ మీరు చేసే ఎస్ఐపి ద్వారా దాదాపుగా 6 కోట్ల రూపాయలు వస్తే ఆ రోజు కొనుక్కోలేరా మీరు ఈ ఇల్లుని? అదే ఏరియాలో మీకు కావాల్సిన విధంగా ఇప్పుడు మీరు కొనే ఇల్లుని 20 ఏళ్ల తర్వాత చక్కగా కొనే అవకాశం ఉంటుంది. లేదు అంతకంటే మంచి ఆ రోజున వాళ్ళకి ఎక్కడ ఉంటారో ఆ ఏరియాలో వాళ్ళు కొనుక్కునే అవకాశం ఉంటుంది. వాళ్ళు మన ఊర్లో ఉండొచ్చు, వేరే ఊర్లో ఉండొచ్చు, ఉద్యోగరీత్యా ఎక్కడైనా ఉండొచ్చు. వాళ్ళకి అనుగుణంగా ఎక్కడ కావాలంటే అక్కడ కొనుక్కునే అవకాశం, ఈ డబ్బులతోటి కొనుక్కునే అవకాశం కూడా ఉంటుంది. అలాగే మీ పిల్లలకి ఇల్లు ఇచ్చే బదులు మీరు ఒక ఫైనాన్షియల్ అసెట్ ఇవ్వండి. ఆ అసెట్ ద్వారా రేపు వాళ్ళు ఇల్లు కొని మీరు అప్పుడైనా ఇవ్వచ్చు. అంతేగాని ఈరోజు కొన్నది రేపు ఉపయోగపడలేదని లేకపోతే అమ్ముకోవడానికి కష్టపడడం ఇటువంటివి కంట ఇలా చేయొచ్చు. ఇంకోటి సైట్ కొనడం. సైట్ కొంటే మంచిదే. సైట్ మనకి అపార్ట్మెంట్ కంటే ఎక్కువగా పెరుగుతుంది. ఇందాక మీరు అన్నట్టు కొన్ని ఏరియాల్లో 3 ఏళ్లలోనే డబుల్ అయిపోయినవి చాలా మన కళ్ళతోటే చూసాం. సో సైట్లో వచ్చే రిటర్న్స్ ఎక్కువే, కానీ సైట్లో కొన్ని ఇబ్బందులు కూడా ఉన్నాయి. ఒకవేళ మనం మంచి ఏరియాలో కొంటే 20 ఏళ్ళలో 20 అంతలు అవ్వచ్చు. లేదు మనం అనుకున్నట్టుగా ఆ ఏరియాలో కనుక డెవలప్మెంట్ యాక్టివిటీ జరగకపోతే అది మనం కొన్నది దానికి 2 అంతలే అవ్వచ్చు కూడా. అది ఒక రకమైన ఇబ్బంది. రెండవది దాన్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవడం అన్నది కూడా చాలా అవసరం. ఎందుకంటే ఈ రోజుల్లో మన ఇన్వెస్ట్మెంట్ కోసం సైట్ కొనాలంటే ఊరు మధ్యలో కొన్నాం, తీసుకెళ్ళి ఏ ఊరు అవుట్స్కట్స్లోనే ఎక్కడో కొంటాం. ఈ రోజున అది ఏ రకమైన డెవలప్మెంట్ ఉండదు కాబట్టి ఎవరు దాని గురించి పెద్దగా ఆలోచించరు. ఎప్పుడైతే 20 ఏళ్ళలో ఒక మంచి డెవలప్మెంట్ వచ్చిన తర్వాత మన సైట్ని లొకేట్ చేసుకోలేని పరిస్థితుల్లో చాలామంది ఉన్నారు. ఒకటి రేపొద్దున ఏ రకమైన ఆక్యుపేషన్ జరిగినా కూడా మనం దాన్ని ప్రొటెక్ట్ చేసుకునే అవకాశం కూడా చాలా తక్కువ ఉంటుంది. అలాంటప్పుడు సైట్ల కంటా కూడా ఇన్వెస్ట్మెంట్, ఫిజికల్ ఇన్వెస్ట్మెంట్ కంటా కూడా ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్లో చేసినట్టయితే మీకు మధ్యలో ఎప్పుడైనా అవసరం ఉంటే ఆ రోజున దాని విలువ ఒక 5 కోట్లు అవుతే మీకు 50 లక్షలు అవసరం అయింది. అదే సైట్ అవుతే మనం దాన్ని పూర్తిగా అమ్ముకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇమీడియట్గా కూడా అమ్ముకోలేము. అమ్ముకున్నా కూడా మనం పూర్తిగా మన అవసరం 50 లక్షలు. మనకున్న సైట్ కాస్ట్ 5 కోట్లు. 50 లక్షల కోసం 5 లక్షల కోసం మనం అమ్ముకోవాల్సి వస్తుంది. అదే ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్లో అయితే మనకి ఎంత అమౌంట్ కావాలో అంత మనం డ్రా చేసుకోవచ్చు. మన ఆ అవకాశం ఉంటుంది. పార్షియల్ విత్డ్రా చేసుకోవచ్చు, మనం ఎంత కావాలంటే అంత విత్డ్రా చేసుకోవచ్చు. ఫ్లెక్సిబిలిటీ అనేది ఇందులో చాలా ఎక్కువగా ఉంటుంది. దానివల్ల మనకి ఫిజికల్ ఇన్వెస్ట్మెంట్ అసెట్స్ కంటే ఫైనాన్షియల్ అసెట్స్లో ఇటువంటి సౌలభ్యం చాలా ఎక్కువ ఉంటుంది.
ఓకే సార్. అంటే చూస్తున్నాం కదా, అంటే మనం ఒక ఇల్లు అనేది ఖచ్చితంగా మనకు మ్యాండేట్, మనకు కావాలి, మన అవసరాలకి, మన ఫినాన్షియల్ స్టేటస్ చూపించుకోవడానికోవచ్చు, లేదా మన డైలీ నీడ్కి సంబంధించి అనుకోవచ్చు, మన అవసరం కాబట్టి. బట్ రెండోసారి ఇల్లులో ఇన్వెస్ట్ చేసే ముందు వాళ్ళ పిల్లలకి ఇస్తామనుకున్నప్పుడు, లేకుంటే ఇంకా రకరకాల ఆలోచనలు ఉంటాయి. అలాంటప్పుడు మట్టికి ఇలాంటి ఫినాన్షియల్ సాధనాలకు సంబంధించిన దాంట్లో ఇన్వెస్ట్ చేస్తే సో బెటర్ రిటర్న్స్ ఉంటాయి. మనకు అవసరానికి అనుగుణంగా ఆ డబ్బులు మనం వాడుకోవడానికి కూడా స్కోప్ ఉంటుందని చెప్పేసి పరమకృష్ణ గారు చెప్తున్నారు. సో ఇది పర్సనల్ ఫైనాన్స్కి సంబంధించి, సో నిత్య జీవితంలో మనకు ఎదురయ్యేటువంటి ఫినాన్షియల్కి సంబంధించినటువంటి ఇష్యూస్ని ఎట్లా మనం సాల్వ్ చేసుకోవచ్చు, దేంట్లో ఇన్వెస్ట్ చేస్తే మనకు బెటర్ రిటర్న్స్ వచ్చాయనేటువంటి ఫైనాన్షియల్ లిటరసీకి సంబంధించిన ప్రోగ్రామ్ మరొక అంశంతో మళ్ళీ మీ ముందు ఉంటాం. సో థ్యాంక్ యూ సార్. అంటే ఫైనాన్షియల్ లిటరసీకి సంబంధించి చాలా మంచి అవగాహనతో కూడుకున్నటువంటి అంశాలు మాకు ఇచ్చారు. సో మా వ్యూవర్స్ కూడా చెప్పినందుకు కృతజ్ఞతలు. నమస్తే రాజ్ కుమార్ గారు.